నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. చంద్రబాబు నాయుడు గారు మాజీ డీజీపీకి టికెట్ ఇవ్వబోతున్నారని తెలిసి జగన్ భయపడుతున్నారు అని వార్తలు వస్తున్నాయి. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ ఏఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సరే, ఇప్పుడు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు మాజీ డీజీపీకి టికెట్ ఇవ్వబోతున్నారు, ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నారని తెలిసి జగన్ గారు భయపడ్డారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారా? ఇవ్వబోతున్నారని ఖరారు చేశారు కదా. కృష్ణప్రసాద్ మాజీ డీజీపీ గారిని, ఐపీఎస్ ఆఫీసర్ని ఆయన బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గానికి ఆయన క్యాండిడేట్గా ఖరారు చేశారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ నందిగామ సురేష్ ఈ యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారంతో అక్కడ ఏ విధంగా నెగిటివిటీ ఉంది చూశారు. ఏ విధంగా ప్రజలను అదొకటి పట్టించి ఆ ప్రజలను పట్టించుకోకపోవడం అందరు గమనించారు. అలాంటి క్యాండిడేట్లకి ఒక ధీటుగా, ఎందుకంటే ఒక వ్యవస్థలో అవగాహన ఉన్నటువంటి నాయకుడు కావాలా, ధీటుగా వాక్చాతుర్యం ఉన్నటువంటి నాయకుడు కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క వ్యూహం ప్రకారంగా కృష్ణప్రసాద్ గారిని ఎన్నిక జరిగింది. అనేకమైనటువంటి అపోహలు, వార్తలు రావడం జరుగుతుంది. గతంలో మొన్నటి వరకు వారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు, వాళ్ళు సేవలు అందించారు. కంటోన్మెంట్ టికెట్ కూడా ఆశించారు. ఆ తర్వాత వరంగల్ ఎంపీ కూడా ఆయన రేంజ్లో పనిచేస్తూ ఉన్నారు, ఆశించారు. అయినప్పటికీ కూడా ఎంపీ క్యాండిడేట్ ఎక్కడి నుంచైనా కాంటెస్ట్ చేయొచ్చు కాబట్టి అక్కడ నందిగామ సురేష్ ప్లేస్లో ఆయనకు ధీటైన క్యాండిడేట్ బాపట్లలో కొన్ని ఉన్నటువంటి ఈక్వేషన్స్, అక్కడ ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గం, ఎస్సీ రిజర్వ్డ్ సీట్ కాబట్టి ఇంకా వేరే వ్యక్తులు ఆశించినప్పటికి కూడా హీఈస్ ద ఫిట్ క్యాండిడేట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వారు ఒప్పించి చంద్రబాబు నాయుడు గారు కృష్ణప్రసాద్ గారికి ఇవ్వడం జరిగింది. దీంతో జగన్మోహన్ రెడ్డి ఒక గంట పబ్జీ ఆడేది 2 గంటలు పబ్జీ ఆడుతున్నారంట. టెన్షన్తోనా? అసలు మీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి పబ్జీ ఆడేది? ఏమో సార్, నేనైతే స్వయంగా అయితే ఎప్పుడు చూడలేదు. జగన్మోహన్ రెడ్డి ఎట్లా కూర్చుంటాడు చూసారా? ఇది పొజిషన్ ఏంటి చెప్పండి? ఇది పబ్జీ పొజిషన్ కదా. ఈ పబ్జీ పొజిషన్ ఆడుకుంటూ ఇట్లనే నాకు ఊగుతూ ఉంటాడు ఆయన. పబ్జీ ఎట్లా అన్నాడు. ఓకే, 1 గంట పోయి ఇప్పుడు 2-3 గంటలు పబ్జీ ఆడుకుంటూ ఆయన పరిస్థితి చెప్పలేని విధంగా ఉంది. ఇప్పుడు సైకో మొత్తం ఇంకా సూపర్ సైకోగా మారిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మొత్తం వెన్నుల్లో వణుకు పుట్టి మొత్తం గడగడలాడిపోతుండ్రు. రేపు బస్ యాత్ర ఎటు నుంచి పోతుందో, ఏటవుతుందో ఇలాంటి క్యాండిడేట్స్ వీళ్ళు ఫీల్డ్ చేస్తుండ్రు. మొన్నటి వరకు ఏది మీ క్యాండిడేట్, ఎక్కడ మీ క్యాండిడేట్లు లేరు అంటారు కదా. ఒక్కొక్కరిని బుల్లెట్ లాంటి క్యాండిడేట్ని పెడుతున్నాం. బుల్లెట్ దిగముందే ఆత్మహత్య చేసుకుంటారు. మీ బుల్లెట్ మేము తట్టుకోమని చేసి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. అలాంటి బుల్లెట్లు ఇంకా కొన్ని వస్తున్నాయి. అన్నీ ఆచితూచి ఏరితో మొత్తం సెలెక్ట్ చేసి ఒకటే షాట్కి మొత్తం గుండెలో దిగేలాంటి బుల్లెట్ మేము సెలెక్ట్ చేస్తున్నాం. అలాంటి బుల్లెట్లు ఇంకా కొన్ని బుల్లెట్లు వస్తున్నాయి. ఆ తర్వాత వాళ్ళు మమ్మల్ని ఏ విధంగా తట్టుకుంటారో అప్పుడు చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ వ్యవస్థలో ఒక అపర చాణక్యుడు. దేశంలోనే అత్యంత అనుభవం ఉన్నటువంటి నాయకుల్లో, ఏళ్ళ మీద లెక్కబెట్టిన నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని ఎంతోమంది చూశారు ఆయన. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి విలువనిచ్చే నాయకుడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఒక ప్రతిపక్ష నాయకుడికి ప్రజల్ని కలిసే అవకాశం ఇవ్వాలి కాబట్టి, ప్రజల్ని కలవడం ప్రతిపక్ష నాయకుడికి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే బందోబస్తునిచ్చి, సిబ్బందినిచ్చి, పోలీసు పహారా పెట్టి ఆయన పాదయాత్ర చేసుకోవడానికి అనుకూలంగా అక్కడ పరిస్థితి క్రియేట్ చేశాడు. ఒకవేళ ఈ నత్తిపకోడి జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ప్రతిపక్ష నాయకుడు ప్రజలను వెళ్ళకుండా అడ్డుకునింటే, ఒకవేళ ఆ రోజు చంద్రబాబు నాయుడు అడ్డుకునింటే ఇట్లా నువ్వు ప్లీజ్ అని గల్లీలు తిరిగి ముద్దులు పెట్టి ప్రజలను మోసం చేసేవాడివా? నీకు అవకాశం ఉండేదా? నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడివా? ప్రజాస్వామ్యాన్ని విలువనిచ్చాం, మాకు కంగుబాటు జరిగింది. అయినప్పటికీ కూడా మేము నమ్మేది ప్రజల్ని. ప్రజల దగ్గరకు మళ్ళీ వెళ్ళాం, ప్రజల్ని మేము చైతన్యపరిచాం. మీ ద్వారా ఇగో తప్పిదం జరిగింది తెలుసుకోండి. ఈరోజు ప్రజలు తెలుసుకున్నారు, ప్రజల్లో చైతన్యం వచ్చింది. ప్రజలు ఈరోజు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు బటన్ నొక్కుదామా, ఈ నత్తిపగుడు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో వైసీపీ గెలవదంటారా? అంటే వైసీపీ దగ్గర సరైన అభ్యర్థులు లేరంటారా? ఉన్న అభ్యర్థులు మొత్తం భ్రష్టు పట్టిపోయినరు. మేము ఒక క్యాండిడేట్ అనౌన్స్ చేయగానే అక్కడున్న క్యాండిడేట్ మారుస్తున్నాడు. ఆల్రెడీ లిస్టులు విడుదల అయిపోయాయి వాళ్ళ దగ్గర. అక్కడున్న క్యాండిడేట్ మారుస్తున్నాడు. మేమేం చేస్తున్నాము, సరే ఎక్కడ ఈక్వేషన్స్ ఉన్నాయి మళ్ళీ ఇంకో క్యాండిడేట్ మారుస్తున్నాం.
మేము క్యాండిడేట్ రోజు ఒక క్యాండిడేట్లని మేము అనౌన్స్ చేస్తున్నాం, డే బై డే అనౌన్స్ చేస్తున్న కొద్దిగా ఆయన క్యాండిడేట్లు మారుస్తూ ఉన్నాడు. ఇప్పటివరకు వాళ్ళ మేనిఫెస్టో కూడా రూపకల్పన కాలేదు, క్యాండిడేట్లనే మారుస్తున్నారు. వీఆర్ గోయింగ్ సింగిల్ అంటున్నాడు కదా, సింగిల్ డిజిట్కే పరిమితం అవుతావు బిడ్డాను, మేము సింగిల్ డిజిట్కే ఆపుతాం. ఖచ్చితంగా అలాంటి బుల్లెట్లను దించుతాం. ఇప్పుడు సింగిల్ డిజిట్కి ఆపుతాం. సింగిల్ డిజిట్కి ఆపడం కాకుండా కంపల్సరీ పులివెందులనే నేను డిపాజిట్ గల్లతి చేస్తాం, నిన్ను అసెంబ్లీకి రానియకుండా చూస్తాం. అది తెలుగుదేశం పార్టీ కరుడట్టిన కార్యకర్తగా నేను చెప్తున్నాను. అంటే ముఖ్యమంత్రిగా ఆయన చెప్తున్నారు కదా, రాష్ట్రాన్ని నేను చూసుకున్నంతగా నేను చేసినంత అభివృద్ధిగా ఇంకెవరు చేయలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి అందులో వాస్తవం లేదంటారు? నీలాగా రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి రాష్ట్ర చరిత్ర కానీ విభజించిన రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ప్రజల ప్రాణాలు తీసి నాసిరకమైనటువంటి మద్యం ప్రజలకు తాయిపించి ఆ మద్యం మీద వచ్చినటువంటి రుసుము నీ తాడేపల్లి కొంపలో దాచిపెట్టుకొని అమాయకమైనటువంటి మహిళలు పుస్తలు తెంపినటువంటి దుర్మార్గుడు నువ్వు. ఇలాంటి అమానుషం ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. అది నిజం, నువ్వు చేసింది నిజం. నీలాగా ఎవరు చేయబోరు కూడా. మనిషి అయిపోయినోడు మాత్రం ఎవరు చేయడు. అంటే ఈసారి ఖచ్చితంగా వైసీపీ ఓడిపోతుంది అంటారు? ఓడిపోతుంది కాదు, ఇంటికి పోతుంది, కనుమరుగైపోతుంది. ఓడిపోవడం అనేది చాలా చిన్న మాట. వైసీపీ కనుమరుగైపోవడం ఖాయం. ఏ విధంగా అయితే నేను అనేక డిబేట్లలో అనేక కార్యక్రమాలు చెప్తుంటాను, ఒక లంగా దొంగ అని చెప్పేసి. ఇక్కడ దొంగ మంచం మీద పడ్డాడు, ఆ లంగా గాయపడిపోతాడు. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎన్నికల కోడ్ ఉన్నా కూడా చాలా వరకు ఆయనకి వైసీపీకి సంబంధించి ప్రచారం కూడా జరుగుతుంది బయట. అసలు ఎన్నికల కోడ్ని కూడా ధిక్కరించి వాళ్ళకు ఇష్టం ఉన్నట్టు వాళ్ళ చర్యలు పాల్పడుతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి ఏమి అధికారం అంటే ఇలాంటి టైంలో కూడా అసలు ఎన్నికలు అంటే ఈసీకి గౌరవం ఇవ్వట్లేదు కదా, మరి ఎలా చూడాలి? శ్రీ గారు వినాశకాలే విపరీత బుద్ధి. అంటే పోవడానికి దగ్గర అయితే, పోవడానికి టైం ఆసనం అయితే ఏమవుతుందంటే అన్ని పిచ్చి లెక్కలు చేస్తారనమాట. ఆల్రెడీ ఈసీ మనకి చెప్పింది ఇలాంటి విధంగా చేస్తే కఠిన చర్యలు తప్పవని. ఓకే, గవర్నమెంట్ ఓకే, వ్యవస్థలు ఓకే. ఇప్పుడు ఒక దీపం ఉంటుంది, ఆ దీపం మారిపోయే ముందు ఏమవుతుంది? అంత వాసన, ఒక కంపు వాసన వస్తుంటుంది దీపం మారిపోయే ముందు. దీపం ఉన్నప్పుడు ఏమవుతుంది? మొత్తం కాంతిని ఇస్తుంటుంది, అది మనం కాంతిని చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. దీపం మారిపోయే ముందు అంతా ఇలాంటి పిచ్చి లెక్కలు, ఒక పిచ్చి వాసనలు వస్తుంటాయి. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆరిపోయిపోతున్నాడు. ఖచ్చితంగా అన్ని పిచ్చి శాస్త్రాలు చేస్తున్నట్టు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు కొన్ని క్లబ్లన్నీ అఫిలియేటెడ్ చేస్తున్నారు అనమాట. ఏం క్లబ్లు అవి? ఇక్కడ చెంచల్గూడ క్లబ్బు, చెర్లపల్లి క్లబ్బు, ఇంకోటి వరంగల్ జైలు, రాజమండ్రి జైలు క్లబ్బు, మళ్ళీ అన్నిటికీ క్లబ్ కన్నీ కూడా ఒక హెడ్ క్లబ్ ఉంటుంది, సెంట్రల్ క్లబ్, తిహార్ క్లబ్. అన్నీ కూడా క్లబ్లన్నీ అనుసంధానం చేసి మొత్తం అఫిలియేటెడ్ చేసి ఈ క్లబ్లోకి చేరే మెంబర్స్ అందరినీ కూడా మంచిగా అలానే అఫిలియేటెడ్ అందరికి మెంబర్షిప్ ఇచ్చి, ఇప్పుడు మొన్న ఈ బతుకమ్మకు మెంబర్షిప్ ఇచ్చేసినాం. ఆ క్లబ్లో ఉన్న మెంబర్ చెప్పారు కదా, వెల్కమ్ టు తిహార్ క్లబ్ అని చెప్పేసి. ఆ క్లబ్కి ఇప్పుడు బతుకమ్మ ఆడికి పోయింది. రేపు ఇంకొకటి పోతాడు డ్రగ్స్ వాడు, మా లంబు పోతాడు, ఆడ లంబు మిషన్ భగీరథ స్కామ్ చేసినాడు. మళ్ళీ ఇంకోటి మన హ్యాపీరావు, వాడైతే దిగపోయాడు, అసలు లేడు. హ్యాపీరావు ఈరోజు అడ్రస్ లేకుండా పోయాడు. హ్యాపీరావు అంటే తెలుసా మీకు? సంతోష్. రైట్. హ్యాపీరావు కూడా క్లబ్ తయారుంది. వీళ్ళందరికీ ఒక్కొక్క క్లబ్లో చేసేస్తారన్నమాట. క్లబ్ చేసి వీళ్ళందరికీ అఫిలియేట్ చేసి ఒక సెంట్రల్ క్లబ్, తిహార్ క్లబ్ అవుతుంది. వీళ్ళందరూ ఒక క్లబ్ తోటి మంచిగా వాళ్ళు క్లబ్లలో ఎంజాయ్ చేసుకుంటారు. నెక్స్ట్ వాళ్ళ శేష జీవితం అంతా కూడా సుఖంగా సుభిక్షంగా క్లబ్లోనే గడవాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.